ఏ హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ చూడకపోతే మీరు డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, చూడండి. ఒకసారి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మనైతే ప్రజెంట్ ఇప్పుడు తోష్కి అయితే వచ్చాము. తోష్ అంటే మనల్ని దగ్గరలో ఉన్న ప్లేస్ ఇది. వెల్కమ్ టు తోష్. ఇక్కడ చూసుకుంటే మేమైతే ప్రజెంట్ ఇప్పుడు లాడ్జ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మా రూమ్ అయితే ఇక్కడే ఉంది. ఇక్కడ దీంట్లో లాడ్జెస్ ఉన్నాయి అండ్ హాస్టల్స్ అయితే ఉన్నాయి. మన అవైలబుల్లో ఉంటే తీసేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి ఒకసారి, ఎంత బాగుంది చూడండి ఒకసారి. ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ హోటల్ పేరు వచ్చేసరికి ఐ స్కై హోటల్ అండ్ హాస్టల్స్ అయితే ఉన్నాయి. మనకి చాలా బడ్జెట్ ప్రాబ్లం ఉంటే హాస్టల్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి భయ్య ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, చాలా చాలా బాగుంది. ఇది చూడండి గాయ్స్ ఎలా ఉందో సన్ రైజ్. ఇక్కడ టైంతో సంబంధం ఉండదు, ఎందుకంటే మనకి ఇప్పుడు టైం చూసుకుంటే 4 PM వస్తుంది. కాకపోతే ఇక్కడ సన్ రైజ్ అలా వస్తుంది. ఇక్కడ ఒకవైపు మంచు, ఒకవైపు సన్ రైజ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్ మాత్రం. మీరు మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి. ఇక్కడ మాత్రం చాలా చాలా సూపర్ ఉంది. అండ్ ఇక్కడ క్లైమేట్ చూసుకుంటే -5 ఉంది. ఎలా ఉందంటే భయ చలి ఎరగదీసేస్తుంది, మామూలు లేదు. కొన్ని లొకేషన్ అయితే మీకు చూపిస్తాను, మీరు మాత్రం ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయమాకండి. చాలా చాలా లొకేషన్లు ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చూడండి ఒకసారి. ఈ ప్లేస్ అంతా మా బాల్కనీ, మొత్తం రూమ్ బయట బాల్కనీ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మేము చూసుకుంటే ఇక్కడ ఇంకా లంచ్ కూడా తెలియదు కదా, ఒకసారి డిన్నర్ చేసేద్దామని చెప్పి మేము వచ్చేసాము. ఇంకా టైం చూసుకుంటే 6 hours ఉంది, కానీ క్లైమేట్ మాత్రం ఇంతే ఉంది. ఇంకా మేమైతే ఇక్కడ ప్రజెంట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. మేము డెలివరీ అయితే అవ్వలేదు. ఇంకా పక్కనే హోటల్ రెస్టారెంట్ అని చెప్పి మేము పక్కకు వచ్చేసాము. ఇంకా ఇక్కడ చూసుకుంటే అసలు బిర్యానీ మేమైతే ఆర్డర్ ఇచ్చి వచ్చేసాము. మా కోసం వీళ్ళు కొద్దిగా సౌత్ ఇండియన్ ఫుడ్ లాగా కొద్దిగా రెడీ చేశారు. ఓకే, ఫుడ్ విషయానికి వస్తే చాలా బాగుంది. ఈ ట్రిప్ లో వచ్చేసరికి మేమైతే చాలా నేర్చుకున్నాము, ఎందుకంటే మేము ఇక్కడ బడ్జెట్ చాలా అవుతుంది అనుకున్నాం. కాకపోతే మేము లో కాస్ట్ లో ప్రతిదీ లో కాస్ట్ లో చూసుకున్నాము. రూమ్స్ కానీ ఫుడ్ కానీ. ఇక్కడ చూస్తున్నారా బిర్యానీ చూసారు ఎలా ఉందో. ప్లేట్ వచ్చేసరికి 120 పడింది. ఎందుకంటే మేము ఫస్ట్ మేము వీళ్ళతో మాట్లాడుకొని రెస్టారెంట్తో మాట్లాడుకొని మేము ఫుడ్ డివైడ్ చేసుకున్నాం. ఎందుకంటే మా జర్నీ మొత్తం ఇప్పుడు 6000 kilometers అండ్ 6 numbers స్టార్ట్ అవుతుంది మా జర్నీ మొత్తం. అలా ఎందుకంటే మేము చూసుకుంటే ఇలా బడ్జెట్ కూడా చూసుకోవాలి కాబట్టి ఇలా లో కాస్ట్ లో మేము జర్నీ అయితే చేస్తున్నాము. మీకు మొత్తం మళ్ళీ లాస్ట్ వీడియోలో మొత్తం మీకు చెప్తాను ఎంత ఖర్చు అవుతుంది, ఏంటి, దేనికి ఎంత ఖర్చు అవుతుంది, మొత్తం మీకు అయితే ఫుల్ వీడియో అయితే చేసి చూపిస్తాను. అది కూడా మా వాళ్ళు ఆఫ్టర్ నుంచి ఏం తెలియదు, అందుకని మా వాళ్ళది గట్టి లాగిస్తారు బిర్యానీ మాత్రం. నేనైతే ట్రిప్ వచ్చే ముందు అయితే నేను ఇక్కడ యూట్యూబ్ లో చాలా సెర్చ్ చేశాను. ఇక్కడ తోష్ గురించి చాలా బ్యూటిఫుల్ లొకేషన్ చాలా చూపించారు. కాబట్టి ఇక్కడ తోష్ అంటే చాలా మంది ఇక్కడ డిఫరెంట్ గా చూస్తాను మమ్మల్ని. ఎందుకో ఏంటో నాకు తెలియదు. నేనైతే గట్టిగా లగేసేసాను, ఫుల్ గా లగేసేసాను ఫుడ్ మాత్రం. ఇంకా నాకైతే ఫుల్ రెస్ట్ కావాలి, ఎందుకంటే నేను నైట్ నుంచి జర్నీ చేస్తాను. ఢిల్లీ టు తోష్ అయితే మేము 600 kilometers జర్నీ చేశాను. నాకైతే ఫుల్ రెస్ట్ కావాలి. ఇంకైతే మేము ఇక్కడ చూసుకుంటే -12 ఉంది వెదర్ మాత్రం. ఇంకా మేము నెక్స్ట్ డే చూసుకుంటే మేము డే 5 లో మేము ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ చూడండి ఒకసారి వెదర్ ఎలా ఉందో, సన్లైట్ మామూలు లేదు, అసలు సూపర్ ఉంది. ఇక్కడైతే నేను కొన్ని వీడియో షాట్లు అయితే తీసుకున్నాను, చూడండి ఒకసారి. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకో 1 hour అయితే మేము ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాము. ఆ కొండ చూసారు కదా, దాని బ్యాక్ సైడ్ ఇంకో కొండ ఉంది. ఆ కొండలో అయితే మేము ట్రెక్కింగ్ అయితే చేయబోతున్నాము. చాలా మంది ఇక్కడ చూసుకుంటే చాలా డేంజర్ అని చెప్తున్నారు, వెళ్ళొద్దని చెప్పారు చాలా మంది. మాకైతే మేము చూద్దాం ఇంకా వెళ్ళాల్సిందే అని చెప్పి మేమైతే గట్టిగా ఫిక్స్ అయిపోయాము. మా వాళ్ళైతే ఇంకా రాలేదు, మేమైతే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ స్నో మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్రో, చెప్తున్నా కదా. అసలు ఈ మూమెంట్ ని మర్చిపోలేకపోతున్నాను నేనైతే. చూసారు కదా మార్నింగ్ అయితే ఇక్కడ చాలా వ్యూస్ చాలా చాలా బాగున్నాయి. అది మా హోటల్ అయితే ఇంకా చాలా చాలా బాగుంది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మా ఫ్రెండ్స్ తో. ఇంకా మా వాళ్ళైతే వచ్చేసారు. ఇంకా ఇక్కడ నుంచి మా యుద్ధం అయితే స్టార్ట్ అవుతుంది. మా వాళ్ళైతే ఫుల్ జోర్లో ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ ట్రెక్కింగ్ ఎలా ఉంటుందో ఏంటో వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు మొత్తం ట్రెక్కింగ్ గురించి చెప్తామంటే నేను చూడండి ఒకసారి. మా వాళ్ళైతే వడేలా గుర్తొస్తుంది నాకైతే. ఎందుకంటే రాండి వచ్చి ఎంజాయ్ చేయండి, ఏం చూస్తారని చెప్పి డైలాగ్ గుర్తొస్తుంది, అది చెప్తాను మా వాళ్ళైతే. ఫైనల్లీ మేమైతే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాము.
ఇక్కడ చూడండి మొత్తం మా జర్నీ మొత్తం చూడండి, మొత్తం సోలార్స్ పెట్టారు, కాకపోతే ఎండ మాత్రం ఉండదు. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి ట్రెక్కింగ్ మాత్రం. మేము దగ్గర దగ్గర మాకు ఇలా 8 కిలోమీటర్స్ అయితే మేము జర్నీ చేయాలి నడుచుకుంటూ. పర్వాలేదు, ఇలా రోడ్లు లాగా ఉంటే బాగానే ఉంటుంది, చేయగలం. కాకపోతే ఇంకా కొండలు మొత్తం ఉంటాయి కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మా ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. ఇలా మాతో పాటు ఒక 3-4 బ్యాచెస్ అయితే ఉంటారు. ఒక ఏజెన్సీ ఉంటుంది భయ, కాకపోతే ఆ ఏజెన్సీ నమ్ముకుంటే మనం అంత బడ్జెట్ మనం చేయలేదని చెప్పి మేము నార్మల్గా వెళ్ళిపోతున్నాం, సింగిల్గా వెళ్ళిపోతున్నాము. ఇది చూడండి ఒకసారి. మేము అనుకుంటాం కానీ పోయా చాలా కష్టమే. ఎందుకంటే 8 కిలోమీటర్స్ నడవాలంటే ఎలాగో 3-4 కిలోమీటర్స్ అయితే నడవగలం. కాకపోతే మనం కొండెక్కాలి కదా, మనం రాళ్ళు రెప్పలు చాలా ఉంటాయి, చాలా డేంజర్గా ఉంటుంది. ఈ ట్రిప్ గురించి చాలా మంది చాలా చెప్పారు, వద్దు వెళ్ళొద్దు, చాలా డేంజర్ అని చెప్పినారు. ఎందుకంటే ఇప్పటికి ఇలా వెళ్ళి చాలా మంది రిస్క్ పడి చాలా మంది ఇలా యాక్సిడెంట్లు చాలా మంది అన్నారంట. మేము ఇలాగే తగ్గించేసాము ఇంకా వెళ్ళాలని చెప్పి. ఫైనల్ మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ లొకేషన్స్ చూసి కొద్దిగా ఆగుతూ వెళ్తున్నాము. ఇంకా ఒక 4 కిలోమీటర్స్ వచ్చేదాకా కొద్దిగా స్టే చేసుకుందాం, కొద్దిగా ఆగాము. మేము టీ తాగుదామని చెప్పి పక్క కూర్చున్నాం మేము కొద్దిసేపు. ఇక్కడ చూసుకుంటే చలి మామూలేదు, ఎరగ తీసేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి -15 దాకా ఉంది. కాకపోతే ఇక్కడ మనకి అర్థం కావట్లేదు, శ్వాస కూడా చాలా అసలు ఆడట్లేదు. అందుకని మేము క్యాంప్ ఫైర్ వేసుకుని కొంచెంసేపు కూర్చున్నాము. ఇంకా ఉండే కొద్ది చిల్లు తగ్గింది. ఇక్కడ చూసుకుంటే -6 ఉంది. ఇంకా సరే అని చెప్పి మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా చూడండి ఎలా ఉందో, క్లైమేట్ మాత్రం వదిలిపోతుంది. మా రూమ్ దగ్గర ఇలా ఉంది కదా, చూడండి మేము వెళ్ళే రూట్ లో ఎలా ఉంటుందో. ఇలా రాళ్ళు రెప్పలన్నీ ఉంటాయి, చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి. కొద్దిగా మిస్ అయినా కూడా కిందే లోయ ఉంటుంది భయ్య. ఆ లోయ చూపించడానికి కూడా మేము ముందుకు కూడా వెళ్ళలేదు, ఎందుకంటే మేము చాలా రిస్క్ లో ఉన్నాము. అందుకని చిన్నగా చాలా జాగ్రత్తగా వెళ్తున్నాము. ఇంకా అలా వెళ్తూ ఇంకా అప్పటికే మాకు 6 అయింది. సరే అని చెప్పి మేము టెంట్లు అవి వేసుకుంటున్నాము, ఎందుకంటే నైట్ మొత్తం ఇక్కడ స్టే చేయాలి. నైట్ స్టే చేసాం భయ్య మొత్తం, నైట్ మొత్తం. ఎందుకంటే మీకు అసలు చూపించడానికి ఇక్కడ లైటింగ్ లేదు ఇక్కడ, అందుకని మేము నైట్ ఏ వీడియో తీయలేకపోయాం. నైట్ మొత్తం స్టే చేసాం ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకొని. మా మొబైల్స్ ఛార్జింగ్ కూడా లేదు, పవర్ బ్యాంక్స్ మెయింటైన్ చేసాం కానీ, బట్ కాకపోతే మళ్ళీ మార్నింగ్ షూట్ కోసం మేము నైట్ వీడియో తీయలేకపోయాము. ఇంకా మేమైతే చూడండి ఒకసారి, ఇక్కడ టెంట్లు అన్ని ఇంకా క్లోజ్ చేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా పక్కనే ఒక ఊరు ఉందంట, చూద్దామని చెప్పి మేము వెళ్తున్నాము. కాకపోతే ఇక్కడ మాకు ఇంకా టైం లేదని చెప్పి చూడండి ఒకసారి మా టెంట్స్ లో ఎలా ఉన్నాయి, లోపల ఎలా స్టే చేసాము. నైట్ మొత్తం ఇలాగే స్టే చేసాము. ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అవ్వాలి. ఒకళ్ళు ఫ్రెష్ అప్ అవుతున్నారు, ఇంకా మేమైతే చిన్నగా స్టార్ట్ అవుతున్నాము. ఇంకా ఒకళ్ళము ఇదిగో చూడండి ఒకసారి, కీర్గంగా ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉందంట ఇంకా కీర్గంగా. ఇంకా మాకైతే ఓపిక అయిపోయింది, ఎందుకంటే మేము నైట్ స్టే చేసినా కూడా ఇక్కడ మాకు అంత కనిపించలేదు. ఆ నేచర్ చూడండి ఒకసారి, నేచర్ అంతా అదిరిపోయింది. ఇంకా ఆ నేచర్ వల్ల మేము చిన్నగా ఎలాగో స్టే చేస్తున్నాము, లేకపోతే వెళ్ళిపోయే వాళ్ళం, ఎప్పుడో బ్యాక్ వెళ్ళిపోయాము వాళ్ళం. మేమైతే చాలా మిస్ అయిపోయాము. ఇంకా మేము కొద్ది దూరం వెళ్ళినాక ఇంకా మేము రూట్ అయితే మిస్ అయ్యాము. ఇంకా మాకు రూట్ అర్థం కాలేదు. చాలా మంది ముందుకు వెళ్ళిపోయారు, మేము 6 మెంబర్స్ మాత్రం మేము ఎంత ఉండిపోయాము. ఇంకా మాకు ఇంకా ఎందుకో అని చెప్పి ఇంకా డౌట్ వచ్చేసి ఇంకా పక్కనే డాబా ఉంటే ఇక్కడ తినేసాము. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము, చపాతీ అండ్ చికెన్ కర్రీ. ఇక్కడ చూసుకుంటే చికెన్ వచ్చేసరికి అంతగా మన ఆంధ్ర లాగా ఉండదు, కొద్దిగా చబ్బిగా ఉంటుంది. మేమైతే ఇంకా రూట్ మర్చిపోయాం భయ్య, మేమైతే రూట్ మిస్ అయిపోయాం. ఇంకా సరే అని చెప్పి మేము ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోతున్నాం. మేము రిటర్న్ వెళ్దామంటే రిటర్న్ కూడా దాని అర్థం కావట్లేదు. చిన్నగా అలా స్టే చేసి 2-3 నడుక్కుంటూ చిన్నగా అలా వెళ్ళిపోతున్నాము. చూడండి అంత డేంజర్గా ఉందో, చాలా డేంజర్ పోయాం మాత్రం. మనం గైడ్ లేకుండా వెళ్దాం అంటే చాలా కష్టం. మనం ఎందుకులే లో బడ్జెట్లో వెళ్తున్నాం అని చెప్పి మనం గైడ్ కూడా తీసుకెళ్ళలేదు. మనం కొద్దిగా రూట్ మిస్ అయిపోయినా కూడా ఇదిగో మాలాగే ఇలాగే ఉంటుంది పరిస్థితి మాకు. మేమైతే ఇంక చిన్నగా ఎలాగోలా మళ్ళీ బ్యాక్ వచ్చేసాము.
ఫైనల్లీ మేమైతే తోసుకొచ్చేసాం భయ్య. ఇంకా తోసుకొచ్చేసరికి ఇంకా మాకు ఫుల్ ఆకలేస్తుంది. అప్పటికే మేము 8 కిలోమీటర్స్ మళ్ళీ ఎలా వెళ్ళామో అలాగే 8 కిలోమీటర్స్ మళ్ళీ కిందకి దిగి వచ్చేసాము. నిన్న తిన్న బిర్యానీ అక్కడే ఆ హోటల్కి అయితే వచ్చేసాము. మేము సేమ్ ఇలాగే నూడిల్స్ అలా ఆర్డర్ ఇచ్చాము. వాడు ఎగ్ నూడిల్స్ చెప్తే చూడండి ఒకసారి ఎలా వేసాడు. నూడిల్స్ మీద ఆమ్లెట్ వేసేసి ముక్కలు వేసి పెట్టాడు. చాలా వరస్ట్ భయ్య, బతులాగా చాలా వరస్ట్గా ఉంది. ఉప్పు ఉండదు, కారం ఉండదు, ఏం ఉండదు. చాలా ఎలాగో ఉంటుంది. నూడిల్స్ కూడా మన బయట నుంచి కొనుక్కోకుండా వీళ్ళు ఓన్గా తయారు చేస్తారంట నూడిల్స్. నేనైతే వద్దని చెప్పి ఇంకా మ్యాగీ చూసాను. మ్యాగీ కూడా అంతంత మాత్రం ఉంది. ఫైనల్లీ పర్వాలేదు, ఒక మిల్క్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే అంత చెల్లో మేము వచ్చాం కాబట్టి మిల్క్ కొద్దిగా మాకు కొంచెం బూస్ట్ అయింది. మాకు మా వాడు ఇంకా బూస్ట్ తీసుకుని తాగుతున్నాడు. మేము ఆ చెల్లో వచ్చామని చెప్పి మాకు ఇక్కడ క్యాంప్ ఫైర్ లాగా అరేంజ్ చేశాడు ఈ అన్న. మాకైతే మంచి క్లోజ్ అయ్యాడు. మాకు 3 days నుంచి ఫుడ్ మొత్తం తనే, ఈ హోటల్ తనే. ఇంకా మేమైతే ఫైనల్లీ ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. మేము తోస్ట్ నుంచి మనాలికి అయితే వెళ్ళిపోతున్నాము. తోస్ట్ నుంచి మనాలి వచ్చేసరికి 95 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. మేమైతే నైట్ మొత్తం జర్నీ చేస్తున్నాం భయ్య. ఒక 3 hours జర్నీ అంతే. కానీ రోడ్ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. మేము ఫైనల్లీ 3 hours జర్నీ చేస్తూ టోస్ట్ మనాలి 2 కిలోమీటర్స్ జర్నీ చేస్తూ వచ్చేసాం భయ్య. మేము ఫైనల్లీ ఇక్కడ మనం మనాలిలో ఇక్కడ ఒక హోటల్ అయితే మనం ఆన్లైన్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ హోటల్ చూడండి ఒకసారి ఎలా ఉందో చూపిస్తాను. మనకేందంటే ఇక్కడ ఆగ్రాలో తీసుకున్న హోటల్, డిగ్రీలో తీసుకున్న హోటల్ అయినా ఇక్కడ టోస్ట్లో తీసుకున్న హోటల్ కంటే ఈ మూడిట్లో చాలా బాగుంది ఈ హోటల్ మాత్రం. మేము ఇక్కడ చాలా కాస్ట్ ఉంటుందేమో అనుకున్నాము, కాకపోతే చీప్. అక్కడ 1200లో మాకైతే సూపర్ రూమ్ అనేది వచ్చింది. మాకు లగ్జరీ రూమ్ అయితే వచ్చింది. చాలా చాలా బాగుంది రూమ్ అయితే. చూడండి ఒకసారి చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము రూమ్స్ అని చాలా ఎక్స్పెక్ట్ చేసాం. మేము మాక్సిమం ఒక 5000 to 4000 ఉండిద్దేమని చెప్పి చాలా మంది యూట్యూబర్స్ చెప్పారు మాకు ఇక్కడ. కాబట్టి చాలా చీప్లో వచ్చింది. ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే మనకి ఒక సపోజ్ మనం 2:30కి వచ్చాము మనం మామూలుగా, నెక్స్ట్ డే మన 2:30 దాకా మనకి ఇలా 24 hours ఉంటుంది మనకి. ఇక్కడ ఇలా కాదు. మనాలిలో ఎలా అంటే మనం 10కి విజిట్ అవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 10 to క్లోజ్ అయిపోయింది. అలాగే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం నైట్ వచ్చాము మనం ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 10 కల్లా మనం క్లోజ్ చెక్అవుట్ వెళ్ళిపోవాలి. ఇలా ఉంటుంది ఇక్కడ రూమ్స్ అయితే ఇలా ఉంటాయి. చూడు అక్కడ రూమ్ మాత్రం చాలా సూపర్ ఉంది. చాలా హైజీనిక్ ఉంది. మేమైతే నైట్ మొత్తం నిన్న మొన్న మొత్తం 2 days మొత్తం ట్రెక్కింగ్ చేసాము. చాలా అసలు రెస్ట్ లేకుండా ఉన్నాం మేము. ఇక్కడ టైం చూసుకుంటే 10:30 అయిపోయింది భయ్య. మేమైతే ఇక్కడ తోస్ట్ నుంచి మేము 6:30కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూసుకుంటే 10:30 అయింది. మాక్సిమం 4 hours లాగిచ్చేసాడు మా వాడు. ఇక్కడ చూడండి ఒకసారి లొకేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి ఒకసారి లొకేషన్ అయితే ఇక్కడ నుంచి వ్యూస్ మార్నింగ్ అయితే అద్దరిపోయింది. మీకు మార్నింగ్ వ్యూ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇక్కడతో నేనైతే క్లోజ్ చేస్తున్నాను, వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో మొత్తం చూడండి ఒకసారి ఎలా ఉందో. అండ్ చూడడం అయితే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. Part 1 వీడియో, Part 2 వీడియో, Part 3 వీడియో, Part 4 వీడియో పెడతాను. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా వాళ్ళైతే ఇంకా మాకు ఓపిక లేకపోతే మా వాళ్ళు కిందకి వెళ్ళి ఇంకా ఫుడ్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి ఒకసారి ఎగ్ చపాతి అండ్ ఒక చట్నీ తీసుకొచ్చారు. మేము ఇలా అయితే మేము ఫస్ట్ తినేసాం మేము. ఎందుకంటే మేము బయటకు వెళ్ళాలని అసలు ఓపిక లేదు. మాకు ముందు రెస్ట్ కావాలని చెప్పి ఇంకా రెస్ట్ చేసేసుకున్నాం. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. ఇలాంటి వీడియోస్ కోసం నాకు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.